హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా తమ్ముడు తోక ఎంత పెద్దగా పెట్టిండో కైట్కి. ఫ్రెండ్స్ చూడండి, మీకు నేను జూమ్ చేసి చూపెడుతున్నాను. మాకు ఇదైతే ఎగరంగా మస్తు క్రేజీ అనిపించింది ఫ్రెండ్స్. చూడండి, మీరే చూడండి ఎంత పెద్ద తోక పెట్టిండో. మాంజా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మా తమంతేత డీల్ చేస్తుండు చూడండి. చూడండి కిందికి పోతుంది, ఎంత పెద్ద తోకుందో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది మా తమ్ముడే పెట్టాడు చూడండి. ఫ్రెండ్స్ ఇంత పెద్ద తోక పెట్టడం చాలా మస్తు, అది ఎగరంగానైతే మస్తు అనిపించింది మాకైతే. చూడండి ఇక్కడ గాలి వస్తలేదు ఫ్రెండ్స్, అందుకే అలా అవుతుంది. ఎంత పెద్ద తోకుండా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మేమైతే మా బిల్డింగ్ మీద ఉండి ఎగరేస్తున్నాం చూడండి. మా తమ్ముడు అక్కడి నుంచి లీవ్ పెడుతుండు కైట్ ఇవ్వడని. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అక్కడ ఉంది, అది ఎగరంగానైతే మాకు మస్తు అనిపించింది. భలే ఎగిరింది అదైతే, అంత పెద్ద తోక. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూడండి అక్కడ ఉంది, ఎంత పెద్ద కైట్ ఎంత పెద్ద తోక పెట్టాను చూడండి మా తమ్ముడు. అక్కడ ఉంది, అది పాములాగా ఎలా చేస్తుండే చూడండి. ఇక్కడ అది బరువైంది ఫ్రెండ్స్, అందుకే అలా చేస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, అది మేము ఇంకా పైనకి పంపిస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చెరకు. ఫ్రెండ్స్ చూడండి, అది ఇప్పుడిప్పుడే ఇంకా మీదకి వెళ్తుంది. ఫ్రెండ్స్ అన్నీ నాయే పాత వాడాలని చూస్తాడు మా తమ్ముడు. ఫ్రెండ్స్ మా అన్నది నాది ఇంట్లో ఉంది. ఫ్రెండ్స్ నాకు కొత్త చెరకు కొద్దిగా మోడల్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రిప్ కోసం అని నేను టేప్ వేసాను చూడండి. ఫ్రెండ్స్ మేమందరం ఎలా ఎగరేస్తున్నామో చూడండి. ఫ్రెండ్స్ అది ఇంకా అక్కడనే ఉంది, కొంచెం గాలి వస్తలేదు అక్కడ. ఫ్రెండ్స్ సంక్రాంతి హాలిడేస్లలో కైట్ ఎగరేసే వీడియో పెట్టడం అసలు మర్చిపోయాను. ఏదో టైంపాస్కి ఎగురుతలేదని చూసాము, కానీ ఫుల్ భలే ఎగిరింది చూడండి. ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఉంది అది, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పెద్ద తోకుందో. తమని చెప్తుండు అక్కడ గాలి వస్తలేదని, కింద పడుతుండు ఫ్రెండ్స్. అదైతే తమ ఎలానైనా చేసి పైనకి రప్పిస్తుండు మా తమన్. మేడం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము దారి మిడిచి పెడుతున్నాం. ఫ్రెండ్స్ అంత పైన ఉన్నది, అది మాకే సరిగ్గా కనబడతలేదు, ఎంత జూమ్ చేసినా కనబడతలేదు. డీలింగ్ ప్రజ్వల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంక కైట్ అంటే బాగా ఇష్టం చూడండి. ఇప్పుడు వచ్చింది పైకి. ఇప్పుడు పైనకి వచ్చింది ఫ్రెండ్స్. సైట్ వచ్చింది, అద్దాలు పెట్టుకున్నాడు. ఈడు స్టైల్గా పెట్టుకున్నాడు, నేను స్టైల్గా పెట్టుకున్నాను. ఫ్రెండ్స్ ఎండ కొడుతుంది, అందుకే వాళ్ళిద్దరు పెట్టుకున్నారు. ఈయనకి సైట్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది ప్రజల సైట్? ఎప్పటి నుంచో ఉంది, కానీ మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకు వచ్చింది? ఫోన్ బాగా చూస్తున్నావా? నీకు పనిష్మెంట్ ఏమి ఇవ్వాలో చెప్పు మరి. ఫ్రెండ్స్ అదైతే ఇక్కడ ఆ సైడ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చేసింది చూడండి, చాలా కిందికి వచ్చేసింది. ఇప్పుడు మనం దారం వేసి పెట్టాలి. ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద తోకుందో. ఫ్రెండ్స్ చూడండి, అది కింది దాకా వచ్చేసింది, గాలి రాలేదు కాబట్టి. ఫ్రెండ్స్ మేము ఇంకా పైనకి ఎక్కిస్తున్నాం, అక్కడ వైర్లకు చిక్కుకుంది కావచ్చు.
ఇంకా పైనకి ఎక్కియాలి. ఇది దారం అవుతుంది మా దగ్గర ఫ్రెండ్స్. అక్కడ చెట్లకి ఎక్కింది. అరే తమన్ పైనకి పంపి. ఫ్రెండ్స్ చూడండి అక్కడ చెట్లకి అయితే చిక్కింది ఫ్రెండ్స్. కైటు తమంతే డీల్ చేస్తలేడ. ఫ్రెండ్స్ అది దగ్గర దాకా వచ్చింది ఫ్రెండ్స్. కింద పడుతుంది. మా తమ్ముడు వెళ్ళిండు ఫ్రెండ్స్. అది అక్కడ చిక్కుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కిందికి దించి మళ్ళీ ఎగరేస్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ తోక ఎక్కింది కాబట్టి మళ్ళీ కిందికి దించినాం. చెట్లకి ఎక్కింది చాలా పెద్దగా ఉండడం వల్ల. మా తమ్ముడు ఎంత చెప్పినా అయినలేదు. తోక పెద్దగా ఉంటే చెట్లకు చిక్కుతారా అంటే చూడండి అక్కడ ఎలా తీస్తుండో చూడండి. మొత్తం తోక అయితే అక్కడ కింద పడిపోయింది. ఓ వైర్లకు చిక్కింది అక్కడనైతే చూడండి. మా రేకుల మీద కూడా పడ్డది. చాలా పెద్ద తోకుంది ఇది. తమన్ మళ్ళీ ఎక్కిస్తుండు ఫ్రెండ్స్. అక్కడనైతే కింద చిక్కుకుంటుంది. కింద పడ్డది చూడండి. అది చూడండి ఇప్పుడు పైనకి వస్తుంది. అక్కడనైతే గాలి వస్తలేదు. అందుకే మా తమ్ముని కైట్ పోతుందని ఆడ ఎలా చేస్తున్నా. అక్కడ 19 ఫ్రెండ్స్. తోక తడిచింది కింద ఫ్రెండ్స్. ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక కైట్ ఎగరేస్తుండు తమన్. ఈయనేమో పెద్ద తోక కానీ కవర్ కట్టిండు చూడండి ఇలా వేస్తుండు. ఇప్పుడు కైట్ అయితే కింద పడ్డది ఫ్రెండ్స్. పెద్ద తోక చూడండి ఫ్రెండ్స్. చూడండి కింద పడ్డది ఇదంతా. అక్కడ చూడండి ఫ్రెండ్స్ వైర్లకు చిక్కింది. ఇప్పుడు మా తమ్ముడు పోయి తెస్తాడు దాన్ని. మొత్తం అక్కడ బండి కాడ చిక్కింది అది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు తమని ఇంకోటి కడుతుండు చూడండి. ఇప్పుడు కైట్ ఎగరేస్తాం రైట్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు నేనైతే ఎగరేస్తున్నాను కానీ గాలి వస్తలేదు కాబట్టి అది ఇక్కడిక్కడనే ఉంటుంది. చూడండి ఎంత పెద్దదో పెట్టినాము. కింద పడుతుంది ఫ్రెండ్స్. పాము ఎలా ఉందో చూడండి. కొంచెం తోకలు అయితే చినిగిపోయింది. ఇది అయితే కొంచెం అన్న గాలి వస్తలేదు మా బిల్డింగ్ మీద. బిల్డింగ్లో సగం భాగం అంతా తోకతో నిండిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. గాలి అస్సలు వస్తలేదు. ఇది నా కైట్ తమన్ తేజ కైట్. ఆ ప్రజలు ఎగరేస్తున్నా ఎగరే